వెజిటేబుల్ బిర్యానీ చేసుకుందామండి. చూసేయండి. వెజిటేబుల్స్ కావాల్సిన తీసుకోండి. ఆలు ఒకటి క్యాలీఫ్లవర్ అండ్ క్యారెట్, చిక్కుడుకాయలు ఉంటే చిక్కుడుకాయలు ఏమున్నా వెజిటేబుల్స్ తీసేసుకోవచ్చు. దాంట్లోకి ఉల్లిపాయలు, టమాటోస్, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర అండ్ హోల్ గరం మసాలా అండ్ గరం మసాలా పౌడర్ వచ్చేయండి. పెనం పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. హోల్ గరం మసాలా ఫస్ట్ వేయించుకోవాలి. వేయించేసుకున్న తర్వాత అలా వేయించేసుకున్న తర్వాత కొంచెం బిర్యానీ ఆకు వేడవ్వాలి. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, దాంట్లోకి ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి చక్కగా. కాస్త ఇలా వేగిన తర్వాత కసూరి మీద వేసుకోండి. కొద్దిగా అంతా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఆప్షన్ వదిలేయండి. కాస్త టమాటా ముక్కలు వేసుకుందాం దీంట్లోకి. కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు పడుతుంది. ఆల్రెడీ ఇక్కడ కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇలా స్టవ్ పైన ఉడికించుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. దీంట్లో చిక్కడంతా కాస్త కలుపుకోవాలి. వెజిటేబుల్స్ మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే వాటిని తీసుకోవచ్చు. చక్కగా ఇది కొంచెం 1 టేబుల్ స్పూన్ కారం, 1.5 వేసుకోవచ్చు తినేదాన్ని బట్టి. సాల్ట్ సేమ్, ఎందుకంటే రైస్లో వేసుకోవట్లేదు, అందుకే దీంతో 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాం. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకున్నాం, గట్టి పెరుగు. వేసుకుని కలుపుకోవడం. ఇది చక్కగా గ్రేవీ రూపంలో వస్తుంది. ఇలా కలిపేసేసుకోవాలి. దీంట్లో కాస్త గరం మసాలా, బిర్యానీ మసాలా అనుకోండి, ఇంట్లో దాల్చిన చెక్క, పట్ట, లవంగ, ఇలాచీ, షాజీరా అన్నీ కలిపేసి వేయించుకొని మిక్సీ పట్టుకుని మసాలా వేసేసుకోవాలి. ఇది కాస్త మగ్గనివ్వాలి. ఇక్కడ ఎలాగో రైస్ ఉడుకుతుంది కదా, ఇది హాఫ్ బాయిల్ రాగానే వేసేసుకోవాలి. రైస్ ఇలా కొంచెం హాఫ్ బాయిల్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత దీనిపైన వేసేసుకోవడం సన్నగా. లేయర్లుగా వేసుకోనక్కర్లేదు, డైరెక్ట్ వేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకోవాలి. ఒక 2 స్పూన్లని పాలు తీసుకోవాలి. దీంట్లోకి కొంచెం టేబుల్ స్పూన్ పసుపు. మంచి బిర్యానీ కలర్ రావాలంటే ఇలా పైన ఇలా వేసేసుకోవాలి, మంచి కలర్ వస్తుంది. దాంతోపాటు చక్కగా కొత్తిమీర వేసేసుకోవాలి. నెయ్యి ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. వేసేసుకొని దమ్ చేసుకోవడమే. ఇలా దమ్ చేసేసుకోవాలి. అయిపోయిందండి, ఫైనల్ లుక్ వచ్చేసింది. బిర్యానీ చూద్దాం ఎలా వచ్చిందో. చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లోనే మంచిగా హెల్తీగా మనం కుక్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది. చూడండి, కలర్ కూడా ఏం తీసిపోదు బిర్యానీకి. క్యారెట్ పీసులు, ఆలు, మీరు ఏ వెజిటేబుల్ ఉన్నా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.